ఓకే. మనం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమల శ్రీకాంత్ గౌడ్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీకాంత్ గారు, వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే జగన్ అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. సరే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, పదే పదే మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి వ్యాఖ్యల్లో మనోహర్ గారు హుందాగా వ్యవహరించడం జరిగింది. దాన్ని తగ్గట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా హుందాగానే తన వ్యాఖ్యని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది కాబట్టి నా వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటామన్నారు. అంతటితో అయిపోయింది. వాస్తవంగా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు కూడా పవన్ కళ్యాణ్ అంత తీవ్రంగా స్పందించలేదు ఆ వ్యాఖ్యలపైన కూడా. సరే, ఆయన అంటే కూడా చాలా గౌరవం ఉందన్నట్టు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసం అనే విధంగా చెప్పకపోయినప్పటికీ కూడా దానట్టుగా అదే కాపీ పేస్ట్లో చెప్పారు కాబట్టి పెద్దగా ఏకవచనాలు ఉపయోగించింది లేదు, దాని గురించి పెద్దగా ఖండించింది కూడా లేదు. సరే, దాన్ని చాలా హుందాతనంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇటు పక్క మనోహర్ వ్యాఖ్యల్ని కూడా తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు. అంతటితో అయిపోయింది ఆ సమస్యని. ఎందుకు మళ్ళీ దాన్ని కేవలం తొవ్వి దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ దాని గురించినటువంటి వ్యవహారంలో ప్రెస్ క్లబ్లో దాన్ని అంత దుమారం రేపి అక్కడ పక్క జనసేన నాయకులని ఇటు పక్క మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కలిపి దాన్ని మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ ఈ వ్యాఖ్యలు చేయటం, ఇటు పక్క కవిత గారు దాని గురించి రెస్పాండ్ అవటం ఎందుకు? అసలు ఏం దీని వెనక రాజకీయ ప్రయోజనాలా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు? ఏమంటారు? ముందుగా మీ ఛానల్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా రామ్మోహన్ అన్నకు, చందు గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఏంటంటన్నా, మా తెలంగాణ రక్షణ సేన యొక్క మొదటి కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేటువంటి మేము ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంసేపు రామ్మోహన్ అన్న గొప్పగా చాలా గొప్పగా వివరించడం జరిగింది. రేపు రోజున మాకు ఒక పండగ వాతావరణం. ఈ ప్రాంతం కోసం అసూలు బాసినటువంటి బిడ్డలు, ఆ రోజున జరిగిన మల్లిదశ ఉద్యమం అయినా, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమంలోనే 2009 మల్లిదశ ఉద్యమంతో పాటు 1960 ఉద్యమంతో పాటు ఇదంతా కూడా రక్తార్పణమైనటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ అనేటువంటి త్యాగాలతో కొట్లాడినటువంటి తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణలో పూర్తిగా కూడా మా సంబంధించినటువంటి ఏమంటారు అస్తిత్వ పీఠాన్ని కాపాడుకోవాలనంటే మా అస్తిత్వ పరిరక్షణ అనేది ముఖ్యం. ఇలా రాష్ట్రం వచ్చిపోయింది, 12.5 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది, ఇక మీ అస్తిత్వం వదులుకోవాలి, మీరు జై తెలంగాణ అనొద్దు అనేటువంటిది కాదు. ఇవాళ నేనేమంటున్నా, బ్రిటిష్ వాడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలు అమ్ముకుంటానికి, లవంగాలు లేకుంటే జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ ఏదో అమ్ముకుంటానికి వచ్చినట్టుగానే వచ్చిండు, వ్యాపార నిమిత్తం వచ్చినట్టుగానే వచ్చిండు. మేమేమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, పెట్టుబడిదారులను కానీ, పారిశ్రామికవేత్తలను కానీ ఖచ్చితంగా మీకు రెడ్ కార్పెట్ పరిస్థితి మా తెలంగాణ, మిమ్మల్ని కడుపున పెట్టుకొని చూస్తాము, మిమ్మల్ని అట్నే కాపాడుకుంటాం. కానీ ఈ ప్రాంతం పైన అస్తిత్వ పరిరక్షణ అనేటువంటిది ఉండాలి, మీ సాంస్కృతిక జీవనాన్ని మా పైన రుద్దొద్దు అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇలా రేపు మాకు పండగ వాతావరణం ఉన్నది. నిన్న కాక మొన్న నాగేశ్వరరావు గారి పైన జరిగినటువంటి అది జరిగింది. ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ మేధావుల పైన ఇది జరుగుతుందని జరిగింది. నిన్ననే ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ ఒకరోజు జరిగి ఆ సభకు ఇందిరాగాంధీ గారిని తిట్టినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని పెట్టడంతో దానికి ముఖ్యమంత్రి హాజరు కావడం, అసలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇలా బాధపడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సంబంధించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో కనీసం ఆచార్య జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని పెట్టుకుందామంటే కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి కనీసం పర్మిషన్ ఇస్తలేరు. ఈ పరిస్థితులలో ఇలా ఎన్టీ రామారావు విగ్రహానికి పోయి గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ల ఓట్లను జిహెచ్ఎంసీలో జేబులో వేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పోయిల్లా అని చెప్పేసి ఇలా మేధా వర్గాలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలందరూ కూడా ఇలా విమర్శిస్తున్నారు. ఇలా నేనేమంటున్నా, ఒకవేళ ఈ విగ్రహ రాజకీయాలు ఇదే విధంగా కొనసాగితే రేపు రోజున సీమాంధ్రలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా గద్దరన్న విగ్రహం పెట్టాలని చెప్పేసి ఇలా డిమాండ్ ఇస్తున్నా. ఇలా నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు మొదట ఇక్కడ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టింది మా పార్టీ అన్నప్పుడు మీరు ఒక ఉద్యమకారుడుగా, ఒక విప్లవకారుడుగా మాట్లాడిలు, చెగువేర సిద్ధాంతాలతో నువ్వు మాట్లాడిలు, ఈ ప్రాంతంలో చాలా మంది యువతను ఆకర్షించిల్లు. మీ సినిమాలకు ఇక్కడ ఉన్నటువంటి మా నైజాం సంబంధించినటువంటి కూడా ఒక ఆయువు పట్టు లాగుంది. 1000 కోట్ల రూపాయల బిజినెస్ ఇచ్చినటువంటిది మా తెలంగాణ ప్రాంతం. అట్లాంటి ప్రాంతం పైన మీరు తెలంగాణ సంబంధించినటువంటి కళ్ళుబడి కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయినటువంటి మాట మాట్లాడడం, తెలంగాణ ప్రాంతానికి వస్తే అదేమన్నా పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడడం, తెలంగాణ ప్రాంతాన్ని విడగొట్టినప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి ఆ మహానుభావుడు చెప్పినటువంటి విధానంతోనే రాజ్యాంగబద్ధంగానే పార్లమెంట్ లో మెజార్టీతోనే ఇలా రాష్ట్రం విడిపోతే 11 రోజులు అన్నపానీయాలు ముట్టలేదు అనేటువంటి ఈ వర్డ్స్ వాడడం తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి బిడ్డల యొక్క మనసును గాయపరిచింది అనేటువంటిది నగ్న సత్యం. దీన్ని ఇలా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కోనసీమ కొబ్బరి చెట్లు ఎట్లా ఎండిపోయినాయి? మరి రేపు నవనిర్మాణ సభ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పెడితే మరి మా ప్రజలే కదా, మా బిడ్డలే కదా, మా తమ్ముళ్ళే కదా సభకు వచ్చేది. మరి మా బిడ్డల కళ్ళు తాకి ఆ దిష్టి మళ్ళీ నీకు ఇక్కడ నాగదా?
కాబట్టి నేనేమంటానా, ఈ సంతోషకరమైన సందర్భంలో ఈ రాజకీయాలు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మీ పార్టీలు పెట్టుకునే హక్కు ఉన్నది, 1000% స్వాగతిస్తారు. కాబట్టి మీ అవసరం ఇక్కడ ఉన్నదా? నవనిర్మాణంలో ఆంధ్ర పాలకులకు అవకాశం ఈ తెలంగాణలో ఉంటుందా? ఇదే జగన్ సంబంధించినటువంటి చెల్లె షర్మిల అమ్మ ఇక్కడ పార్టీ పెట్టిపోయింది. ఇక్కడ ఏముంటది? ఆమెకు సంబంధించిన మొదటి నుంచి కూడా వాళ్ళ సంబంధించిన నాగరికతలో లేకుంటే పుట్టు పూర్వోత్తరాలో ఇతరత్ర ఏమైనా ఉంటే ఒక సక్సెస్ అవుతుంది. ఇంత పెద్ద టీడీపీ పార్టీ ఒక నాడు వెలిగినటువంటి పార్టీ ఈ తెలంగాణ మూలాలలో ఇప్పుడు ఇక్కడ కనపడతలేదు మూలాలలో. మరి జనసేన రేపు పురుడు పోసుకోనో లేకుండా మళ్ళా నవ నిర్మాణం చేసుకోనో తెలంగాణలో ఎక్కడ మీరు అది చేయగలుగుతారు అనేటువంటిది ఒకసారి మీకు మీరు స్వతహాగా ప్రశ్నించుకుంటే బాగుంటది. ఇంకొక మాట నేను చెప్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వీళ్ళు మరి ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండబడేటువంటి ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెడితే మేము కూడా సరే ఆయన ఒక గొప్ప నాయకుడు ఖచ్చితంగా పెట్టుకున్నారు, అయిపోయింది. నేనేమంటున్నా, ఈ ప్రాంతానికి ఆర్థిక సంస్కరణలు అందించినటువంటి దేశ ప్రధానిగా ఉండబడేటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టమని చెప్పేసి మరి ఆంధ్రాలో ఎందుకు డిమాండ్ చేస్తారు? నీ సంబంధించిన గురువే కదా చంద్రబాబు నాయుడు. మరి ఒక ప్రధాని విగ్రహం మీరు కూడా గౌరవించాలని చెప్పేసి ఎందుకంటూ ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చేసి మా రవీంద్ర భారతిని నెలకొల్పిల్లు. మా దగ్గర కూడా కవులు ఉన్నారు కదా, మా దగ్గర గాయకులు, వాగ్మయకారులు, చరిత్రకారులు ఎంతో మంది ఉన్నారు కదా. శ్రీనారాయణ గారు 1962 సంవత్సరంలోనే తెలుగు సినీ పరిశ్రమకు అనేక గీతాలు అందించినటువంటి వ్యక్తి, అనేక పాటలు అందించినటువంటి వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్య గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్థాన కవిగా పనిచేసి అనేక పాటలు సినిమా ఇండస్ట్రీకి అందించినటువంటి వ్యక్తి. అనేక మంచి మనసులు అని, పూజ అని, తోటరాముడు అని చెప్పేసి, కన్నవారి కులం అని చెప్పేసి ఇట్లా అనేక సంబంధించినటువంటి ఒక నిలిచిపోయేటువంటి ఎవర్ గ్రీన్ పాటలు అందించినటువంటి దాశరథి గారు సినారే. మరి ఆ సంబంధించిన విగ్రహాలు కూడా మీ ప్రాంతంలో పెట్టాలి కదా. ఇవాళ కేవలం టంగుటూరు ప్రకాశం విగ్రహం, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్, ఎన్టీఆర్, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ చరిత్ర అంతా మా ట్యాంక్ బండ్ మీదే ఉన్నది. మీ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అందరూ కూడా మా ట్యాంక్ బండ్ పైన ఉన్నారు. ఇంకా నిలుపుకున్న మా విగ్రహాలు అట్నే ఉన్నాయి. కానీ మా అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసి మా సంబంధించినటువంటి నాయకులు కానీ, మా సంబంధించిన మహానుభావులు కానీ మీరు కించపరిచే విధంగా చేస్తే, గద్దరన్న గురించి అంత గొప్పగా చెప్పిండు పవన్ అన్న. 100% పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సినిమా పరంగా, నటన పరంగా మేము అభిమానులమే. చిరంజీవి గారి నుంచి కూడా మేము అభిమానులమే. కానీ రాజకీయ పరంగా వస్తే ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేటువంటి నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. ఇక్కడ నవనిర్మాణంలో ఆంధ్ర పాలకులకు చోటు లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంటే విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఈ సమయంలో ఇట్లాంటి సభలు పెట్టడం సబబు కాదని చెప్పేసి ఈ సందర్భంగా రక్షణ సేన తరపున నేను నిర్ణయిస్తాను. ఓకే శ్రీకాంత్ గారు, మనతో పాటు జనసేన